మహాభారత కాలంలో జరిగిన ఒక హృదయ విదారకమైన ప్రేమ కథ ఇది. ఒక మహర్షి వంశంలో జన్మించిన యువ ఋషి రూరు అడవిలోని ఆశ్రమంలో జీవించేవాడు. ఒకరోజు అక్కడ అతని చూపు ఒక అద్భుత సౌందర్యవతిపై పడింది. ఆమె పేరు ప్రమద్వార. ఆమె సాధారణ యువతి కాదు, అప్సరస మేనక కుమార్తె. కాని ఒక ఋషి ఆశ్రమంలో పెరిగింది. రురు మరియు ప్రమద్వర ఒక్క చూపులోనే ప్రేమలో పడ్డారు. వివాహం కూడా నిశ్చయమైంది. కాని విధి వేరేలా నిర్ణయించింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు అడవిలో ఆడుకుంటున్న ప్రమద్వరను ఒక విషసర్పం కాటువేసింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రురు ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. అతను దేవతలను ప్రార్థించాడు, ఆమె లేక నేను బ్రతకలేను. దేవతలు అతని ప్రేమను చూసి ఒక పరీక్ష పెట్టారు. నీ ఆయుష్యులో సగం ఇస్తే ఆమె మళ్లీ బ్రతుకుతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రురు అంగీకరించాడు. తన జీవితంలో సగం ఆమెకు దానం చేశాడు. అలా ప్రమద్వర మళ్లీ జీవితం పొందింది. వారి వివాహం జరిగింది. ఇది నిజమైన ప్రేమకు ఉదాహరణ. ప్రేమ అంటే మాటలు కాదు, తన ప్రాణం సగం ఇచ్చే త్యాగం. Like, share, subscribe my channel.